అమ్మా పొద్దున్నే మళ్ళా లేవాల్సి వచ్చిందిరా బాబు. ఇప్పుడు పిల్లల్ని పంపించాలి, అంట్లు కడగాలి, చాలా పనులు ఉన్నాయి. సర్లే అలవాటు అయిపోయిందిగా. అబ్బా ఈవిడ మాత్రం పొద్దున్నే లేగుతుందిరా బాబు. అదేమో పొద్దున్నే లేగదు, ఇవేమో పొద్దున్నే లేసిద్ది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నా బాధల్లో ఏంటంటే పని చేసినందుకు కాదు, మా అమ్మ ముందలు చేస్తున్నానే అది. మా ఆవిడ పడుకుని ఉండగా అమ్మ ముందలు పని చేస్తున్నాను చూడు, దానికన్నా నరకం ఏమీ లేదురా బాబు. ఏమైంది పొద్దున్నే లేచావు? లేచాడమ్మా హీరో. పిల్లలకు పిల్లకయ్యేటాకి భోజనాలు పెట్టి పంపిస్తాకి తయారయ్యాడు. ఎరా నువ్వు లేచి వస్తున్నావు, అది లెగవదా? అమ్మ వదిలేసామ్మా, అది ఎలాగో మాట ఎందో తెలుసు కదా దాని గురించి. ఇప్పుడు పొద్దున్నే లేచినా సరే తర్వాత పగలల్లా నన్ను చంపేస్తుంది. వదిలేసాయి. నువ్వు వదిలేయమని దాన్ని ఆ విధంగా తయారు చేసావు. చూడు నేను ఎట్టా లేపుతాను దాన్ని. ఏంటి లేపేది? పెళ్ళైన దగ్గర ట్రై చేస్తున్నా, నా వాళ్ళగా అలా ఇప్పుడు వరకు దాన్ని పొద్దున్నే లేపడం. నీ వల్ల ఏమైద్దిరా? నేను అత్తగారని నేను లేపుతా చూడు. ట్రై చేయని ఇష్టం. ఇంతకీ నీ ఐడియా ఏంటి? చెప్తాను ఎలారా. అవునా, ఇదేదో ఐడియా బాగానే ఉంది. పెద్ద ప్లానింగే. సర్లే అది ట్రై చేద్దాం అయితే. అమ్మ నువ్వు ఐడియా అయితే బాగానే ఇచ్చావు, కానీ నాకు అది వస్తుందంటావా ఎక్సర్సైజ్? ఎందుకు రాదా, నేను నేర్పిస్తాగా. నేర్పిస్తా అయితే చేయి. నువ్వు చేయి ఫస్ట్. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. బాబోయ్ ఆ సౌండ్లు ఏంటి? కొంపలో కానీ దెయ్యాలు దూరేసినాయి ఏంటి? నాకన్నా పెద్ద దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నారండి ఇక్కడ మీ ఇద్దరునే? ఏం లేదు, పొద్దున్నే మంచిదని లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. లాఫింగ్ ఎక్సర్సైజా? అయ్య బాబోయ్, నేను ఇంకా కొంపలోకి దెయ్యాలు దూరేసినాయేమోనని దూక్కుండా వచ్చేస్తున్నానండి. మీ ఇద్దరు అనుకోలేదండి. వీళ్ళకి కూడా పెద్ద తేడా ఏముందిరా, వీళ్ళు కూడా అదే కదా. మేం కాదే, మా అబ్బాయికి పట్టిన పెద్ద దెయ్యాను నువ్వు. ఏంటండి అంటున్నారు? వినపట్టలేదండి. నీకు వినపడిందని నాకు తెలుసులే. చూస్తున్నానండి. మీరేంటంటే పక్కన నుంచి పక్కన ఆవిడ ఉంది కదండి తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు బాబాయ్? దీంతో నాకెందుకు గొడవ? మా అమ్మ ఇప్పుడు ఉండేది, రేపు పొద్దున వెళ్ళిపోద్ది, చంపేస్తుంది తర్వాత నన్ను. ఏం లేదు, నాకు ఫోన్ కాల్ వస్తుంది, మీరు మాట్లాడుకున్నా, సంబంధం లేదు. తెప్పించేసుకున్నాడు. ఈయన బాగానే తెప్పించి వెళ్ళిపోయాడు. అది కానీ అంతేకండి, మీకు తెలుసు కదండి డాక్టర్ నన్ను 10 గంటల అలా పడుకుంటే కానీ ప్రశాంతంగా ఉండదని. ఎందుకంటే నన్ను లేపేస్తున్నారని పొద్దున్నే మీరు మీ నవ్వులుని. నాకు డాక్టర్ చెప్పాడమ్మా ఇలా చేసుకుంటే నీకు ఆరోగ్యానికి మంచిదని. బాబాయ్ ఎవడండా డాక్టర్? అది నీకు చెప్పిన డాక్టరేనమ్మా, నాకు చెప్పింది. అయ్యో బాబాయ్, ఇవిడికి తెలిసిపోయింది, అందుకే ఇలా చేస్తుంది. ఇంక దీన్ని లాగేమనుకో తెగిపోద్ది ఇంకా. సరే అండి మీరు చేసుకోండి అయితేనే, నాకు నిద్ర వచ్చేస్తుంది. అయ్య బాబాయ్, చక్కగా వేసి వేసుకుని ఇలా పొడి ఉండక ఆ గోలంటే అమ్మాయి దేవుడా, తలకడ తెమ్మంటే బాగుంది. మా ఆయన ఈయన నాకు భయపడి పరిగెత్తు పారిపోయాడు. రేపెత్తాను ఈయనకి. సూర్యుడు కూడా అసలు వచ్చినట్టు లేడు. సూర్యుడు కూడా నాలాగా నిద్ర అవుతున్నాడు. ఈవిడ మాత్రం లేచిపోతుంది పెందలకాడని, కావాలని లేవుతున్నట్టుంది. మాయదారి సంత చెవులో దూదులను నెట్టుకుంటే ఎంత గట్టిగా అవుతున్నావే తల్లి. బాబే, మా మాంగారు ఎలా పడుతున్నాడో కానీ ముసలాయనే కానీ మహానుభావుడు అనమాట. అమ్మోయ్ చెయ్యండి, చాలా బాగా చేస్తున్నారండి మీరు. ఎవరు నేర్పారు కానండి? ఈ గోళ్ళలో ఇంక నిద్ర ఏం పడుతుందిలే. సూర్యుడు గారండి రండి. ఇంకా రేపు పిల్లలు అదేంటి ఇంకా ఎలాగో నిద్ర అట్టలేదు కదండి. నా ఏడుపు నేను ఏడుస్తానులేండి. ఏంటి అంటున్నావు? అయ్య బాబోయ్, మిమ్మల్ని అని అందరి నాకెక్కడదండి బాబు. అదే మీ నవ్వుకోండి, నా ఏడుపు నేను ఏడుస్తాను అంటున్నానండి. చేసుకోండి. లేచారంట వీళ్ళు, పైకి వెళ్ళి లేపుకు రావాలి. ఇంకెలాగో లేచేసాను కదా, పిల్లల పని నేనే చేసుకుంటానులే. బాబు ఎక్కడున్నావారా? మీ ఆవిడ పిల్లలు లేపుతాకి వెళ్ళిపోయిందిలే. చూసావా మీ ఆవిడకి ఎట్టా ఇచ్చానో నేను?
జస్ట్ మొదలేరా, నేనేంటో చూపిస్తాగా మీ ఆవిడకి. In front, there is crocodile festival. ఎలాంటి ఇంకా అయ్యి బాబోయ్, ఈ పిల్లల్ని చంపడాలు మామూలు విషయం కాదు, నా వల్ల కాదు బాబోయ్. అమ్మ బాబోయ్, పిల్లల్ని చంపేసిన ఎలాగోలాగా ఆపి టైం అయిపోతుంది అప్పుడే. ఎంత టైం పట్టేయిందో. టిఫిన్ అన్న చేయమనాలేమో, ఇంకొచ్చి టిఫిన్ చేసుకోవడానికి మన వల్ల అవ్వదు కదా. అడిగితే ఆవిడే చేస్తుందా, ఎందుకు చేయదు? అతేగండి, నాకు ఆఫీస్ టైం అయిపోతుందండి, నా ముఖాన్ని ఏమైనా కొంత టిఫిన్ ఆడేస్తానండి, తినేసి ఆఫీస్ పని చేసుకుంటానండి నేను. టిఫిన్ కావాలా? టిఫిన్ రా, ఎప్పుడో రెడీ చేసి అట్టు పెట్టా నీకోసమని. అవునండి, నా కోసం టిఫిన్ చేశారండి ఎప్పుడోని? అయ్యి బాబు, కోళ్ళు అంటే ఎంత ఇదండి బాబు మీకు. ఇప్పుడే వచ్చేస్తానండి రెడీ అయ్యి, తినేస్తాను. అతేగండి, అయిపోయిందండి వండడం, నేను వచ్చేసానండి తినడానికి. నువ్వు ఉంది అందుకే కదా. వండాను, రా తిందువు కానీ పెడతా. అంటే అండి, మనుషులు పుట్టింది తినడానికి కదండి, నేను కొంచెం గట్టిగా తింటాను. ఎందుకులే నీకు వేస్ట్ పట్టుకు. అంతే తేడా, అందరం తినేదే. సర్లే, ఇంతకీ ఏం వండారండి? నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాను, పట్టుకొచ్చేస్తారండి. తెస్తున్నా ఉండు. ఇదిగా అమ్మా టిఫిన్, తిను. చపాతీ చేసి వచ్చారండి నా కోసం? అవునమ్మా. టిఫిన్లోకి చపాతీలు కూడా చేసేస్తున్నారండి మీరు. కూర ఏదండి? కూరమ్మ అయిపోయిందిలే, మేము వేసుకు తినేసాము. ఆ చపాతీ ఒకటి దిగడితే నీకు తెచ్చాను. అవునండి. అరే ఏంట్రా ఇది? బాబు పక్కెళ్ళాడుకోమ్మా. అత్తేగండి, ఏంటండి ఇది? కరెక్ట్ పని చేద్దండి, లేకపోతే ఎవరికైనా మ్యూజిక్ డబ్బు వేసుకోవడానికి పని చేద్దండి? ఏ రకం చూసారండి అసలు? అంతేగా ఏ అండి, ఎప్పుడు చేశారండి ఇది? ఎంత మాట అన్నావు? నీకోసం ఆఫీస్కి లేట్ అయిపోతుందని రాత్రే చేసేట్టు పెట్టి. రాత్రి చేశారండి? అవునమ్మా. చపాతీలు ఎవరన్నా రాత్రి చేస్తారు అత్తమ్మ గారండి, ఎంత లేట్ అయితే మాత్రం. అయ్య బాబు, ఈవిడ ప్రేమ తగలయ్యో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అది కదా అత్తగాండి, ఇప్పుడు ఇది ఎలా తినమంటారండి నన్ను? ఇగోనమ్మా, నీళ్లు తెచ్చానుగా, దీంట్లో నానబెట్టుకుని శుభ్రంగా తిను. నీటిలో నానేసుకునండి. ఏమన్నా పప్పు సారండి, సాంబార్ అండి నానేసుకుని తినడానికే? అది మామూలుగా తినేవాళ్ళకమ్మా, కోడళ్ళకి పెట్టేది ఇదే. అయ్యో, అయితే మర్చిపోయాను కోళ్ళ, ముద్దపప్పు ఉంది కానీ ఫ్రిడ్జ్లో, అది పట్టుకొస్తానుండు. ముద్దపప్పు అండి? చపాతీలోకి ఎవరన్నా ముద్దపప్పు తింటారండి? అది కాకుండా ఇసుని కర్రకే. చాలండి, వెళ్ళండి. నచ్చలేదమ్మా నీకు? సరే, నీకు నచ్చిన కూరలయ్యా, అవి తీసుకురా. నా టాలెంట్ ఏంటో చూపిస్తా నీకు. అమ్మయ్య, మా అత్తగారు నీకు కావాల్సింది తెచ్చుకోవే అందే. ఇంకా నేను కావాల్సింది ఎట్టుకెళ్ళి తెగ వండించేస్తాను మా అత్తగారి చేత. వచ్చేసాను, మా అత్తగారు తెచ్చుకోమంది కాబట్టి ఏం అట్టుకెళ్తే బాగుంటుంది అంటావు? మనకి ఇష్టమైనవి అంటే ఈ మధ్యకాలంలో గుత్తొంకాయ అసలు చేయలేదు. అయ్యో వేద్దాము. దొండకాయలు కూడా బాగున్నట్టున్నాయా? దొండకాయలతో ఏం వండితే బాగుంటుంది మా అత్తగారి చేత? గట్టిగా వండించాలి. అయితే నీ కందిపొడిని తర్వాత ఈ మినువులో ఎన్ని వేపేసి పొడి చేస్తారు, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి దొండకాయ కొబ్బరి కందిపొడి కలిపి వేయిద్దాం. అది తింటే ఉంటుందండి బాబా ఇంకా రోజు. సూపర్గా ఉంటుంది. అయితే ఈ కేజీ ఎట్టుకెళ్దాం, శుభ్రంగా కోయించి ఆ కూర వండిస్తాను, లేకపోతే ఎప్పుడు ముద్దపప్పు ఆడేస్తుంది ఆ ముఖాన. ఈ కేజీని వంకాయలు, గుత్తొంకాయలు ఎక్కడ ఉన్నాయే? గుత్తొంకాయలు కదా. అయ్య బాబా, ఎంత వంకాయ ఉందేంటి? వంకాయ గట్టిగా ఉంది. ఈ వంకాయతో పచ్చిరీలు వంకాయ వండితే ఎలా బాగుంటుంది? అదో టేస్ట్. పచ్చిరీలు అలాంటివి ఏంటి ఇవి వేయకూడదు. ఇది కాదు గుత్తొంకాయ పట్టుకెళ్దాం. గుత్తొంకాయ మంచిగా ఉల్లిపాయ ఏది వేయించి మా అత్తగారి చేత గుత్తొంకాయ వండితే, అత్తగారు వండిన గుత్తొంకాయ తింటున్న కోడలో అని ఎడ్డింగ్ పెడితే అదిరిపోద్ది. వంకాయలు వేసేస్తాను. పచ్చిరీలు అంటే గుర్తొచ్చింది కాబట్టి పచ్చిరీలోకి ఏది వేస్తే బాగుంటుంది అంటారు? వంటలు బాబోయ్. ఏం చేద్దాం? బీరకాయ పచ్చళ్ళు అయితే అదిరిపోద్దేమో. బీరకాయలు కూడా పట్టుకెళ్దాం. పట్టుకెళ్ళి మా అత్తగారు ముందు ఎడితే ఇంకంతే కుమ్మేస్తాను కవర్ ఇది. అంటే వెజ్లే పట్టుకెళ్తేనే 3 రోజులకు వస్తాయి. తర్వాత మళ్ళీ నాన్ వెజ్ వండించుకోవాలి కదా, లేకపోతే అత్తమాను వెజ్ తింటే మనకు అసలు గొంతులో దిగదు. ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా నువ్వు 4 రకాలు పట్టుకెళ్ళామనుకో, వండించేయచ్చు అంతగా మా అత్తగారి చేత. ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను మరీ అంత మంచి కోడలు కాదు కదా. ఇప్పుడు ఇలా కట్టుకుపోయామనుకో, ఇప్పుడు మంచిగా తీసేసి అలా ఫ్రై చేసేస్తుంది, మన దగ్గర పెట్టేస్తుంది. అప్పుడు అందరూ అయ్యి బాబు ఇన్ని రకాల వంటలు వండేసింది ఇవిడ అనుకుంటారు. అదే అలా కాదు. వెళ్ళి హోల్ చికెన్ తీసుకుంటాను. ఇది బెటరు.
మా అత్తగారికి ఇలాగ హోల్చికి నెట్టుకెళ్ళాను అనుకో, అప్పుడు ఎంచక్క ఆవిడ అయ్యి బాబు గంటలు దాన్ని కోసి ఉప్పు కారం పెట్టి అప్పుడు వండింది అనుకో, బోలంత పని. అప్పుడు పని వస్తుంది, లేకపోతే ఇలాగెలా ఏ పెద్దదా ఎట్టుకెళ్తాను. ఇది ఎట్టుకెళ్దామే. ఏమండి ఈ హోల్ చికెన్ ఇచ్చేయండి, కూరగాయలు హోల్ చికెన్ సరిపోద్ది 4 రోజులకి. అమ్మయ్య ఇదేమో దొండకాయలు కట్ చేసండి, లోపల మసాలా పెట్టండి, మనకి కొబ్బరి పొడి కంది పొడి అన్ని వేస్తారు, అవన్నీ వేసి ఉడితే అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. అయ్యి బాబు చెప్తున్న నోరు ఊరిపోతుందండి. ఏది వండుదామండి ఫస్ట్? చాలా కూరలు తెచ్చావే, ఏది నీకు బాగా వండుతాం కుదిరితే దాన్ని వండేసుకోమ్మా. అది కదా అత్తగండి, మీరు తెచ్చుకోనికి ఇష్టమైన కూరలంటేనే మీరు వండుతారనుకుంటున్నానండి. మీరు వండరండి? నాకేం వచ్చమ్మా, నాకేమీ రావు. నాకు ఆ ముద్దపప్పు ఒకటే వచ్చు, కావాలంటే అది వండి పెడతాను. పప్పు అండి, దండమండి బాబు మీకు. ఆ ముద్దపప్పు మాత్రం వండకండి. నేనే ఏదో కింద మీద పడి ఆ బీరకాయ పచ్చళ్ళు వండుతానండి. అందరం కలిసి బాగా తిందామండి. వండుకో మరి అట్టయితే. అయ్య బాబోయ్, మూట నట్టుకొచ్చింది రైలు. ఈ మూట అంతా ఏనాడు కొనుస్తాను, ఈ కొండంతా ఏనాటికి తరుగుతుంది. ఇంకా పెద్ద ఏదో అత్తగారి వండించేద్దామని గొట్టడాకంగానే ఇన్నట్టుకొచ్చేసాను. ఇదంతా ఏనాటికి చెక్కాలి, ఎప్పుడు తీయాలి తొక్క. అమ్మో, ఇంత కూర వండేటప్పటికి నడుమడిపోయి అసలు పొద్దునకి లెగుతానా నేను? ఎవడు చెప్పాడో కానీ ఆడతా పని చేస్తుంటే అలుపు ఏమి ఉండదని ఎవరికి ఉండదురా సలుపు. ఆ పాట పాడేవాడికి ఎప్పుడన్నా అసలు పని చేసిన ముఖమేనా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పని చేసుకుంటే సలుపు ఉండదంట. అమ్మయ్య, ఏంటి అన్ని తొక్కలు ఎత్తి ఎంత అయిందా ఇది? అయ్య బాబోయ్, ఇంకా నా ఇంట్లో 10 మంది ఉండాలంటే పచ్చిరీలు ఇంకా అడి పని అయిపోద్ది. ఇంకా అమ్మాయి అయ్య బాబోయ్, కొంపు చేస్తుంది. ఎంత కొంపు వస్తుందండి ఇది? తిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. అది ఏ సినిమాలో వెంకటేష్ అన్నట్టు పాలు తాగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ పేడ ఎత్తేటప్పుడు చిరగ్గా ఉంటుంది అంటాడు చూడు, అలా ఉందనా పని. తింటుంటే భలేగా ఉంటుంది రొయ్యలు. మా అత్తయ్య గారు వచ్చి ఇప్పుడు అయ్యిందా వంట అంటది. అమ్మయ్య, కూర వేస్తాను ఇంకా. అమ్మాయి వండి నీరసం వచ్చేస్తుంది నాకు. వండుతుందా ఇది? అది నేనెందుకు వండుతాను, నీతోనే వండిస్తా. అమ్మో, నా కొడుకుని అమాయకుని చేసి ఎన్ని పాటలు పెట్టావే నువ్వు, నీతోనే వండిస్తా. అయిందని పని. ఇదేంటి ఎంతసేపు అవుతుంది కూర? ఇలా వేయగానే అలా ఉడికిపోరు వంట అంటే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇలా వేయగానే అలా ఉడికిపోరు వంట అంటే. అమ్మయ్య, అదేగండి అండి, ఇదిగోండి మంచిగానే బీరకాయ రొయ్యలు ఫుల్ కూర వండేసాను. ఎంతగా తింటా ఉండండి. నేను ఇక చేసి చెమటలెట్టేసినాయి బాబా. ఇప్పుడు నేను తినలేను. ఇలాగెళ్ళి మొహం కడుక్కొచ్చేస్తాను ఇప్పుడే కొంచెం ఫెచ్చగానే. వెళ్ళు, నువ్వు వెళ్ళి మొహం కడుక్కుని రా తొందరగా. మీరు ఎట్టేసుకోండి. ఎరా చూసావా, మీ ఆవిడతో ఎట్లా వంట వండిచ్చాను, కూరలు వండిచ్చాను చూసావా? సూపర్ అమ్మా నువ్వు అసలు మాత్రం. మా ఆవిడతో నువ్వు వంట చేయించావంటే అసలు సూపర్. నువ్వైతే నువ్వు మామూలు అత్తగారు కాదు కదా, ఉండాల్సిన అత్తగారువే. నిన్ను ఎప్పుడో తీసుకురావాల్సింది ఇది ఈ పాటికి దాని కూరలనే నేర్పించేదాన్ని. మరేమనుకున్నావు నేనంటే? తొందరగా పెట్టుకోరా, అది వచ్చేలోపు మనం తినేద్దాము. తినేద్దాం. అదిరిపోయింది కదమ్మా కూర మాత్రం. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఏంటండి ఇంకా తినలేదా? నా కోసం ఇచ్చేస్తున్నారండి. మీ ప్రేమ పాడుగాను నాతో పాటే తినాలనా? పొల్లికిలించిన చాలు గాని ఏంటండి ఇది? అత్తమ్మగండి ఏంటండి ఇది? ఎవడు ముక్కులోకి వస్తుందండి ఇది? ఏం కాదమ్మా, ఇదిగో ఇంత అన్నం వేసుకుని దాంట్లో మొత్తం తుడుచుకుని ప్లేట్లో పెట్టు తినేసి. అవునండి, ఎంత అన్నం తీసుకునండి వేడి వేడి గింజలు వేసుకుని అది నేను లోపల ఆడేయాలండి. ఆహా, ఎంత బాగా చెప్పారోనండి. అసలు చూసారండి, మీకు మనస్సాచి అంటూ ఉందా అండి? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పొద్దున్నండి పచ్చిరేయాలండి బాబు, ఒలిసి చేతులు కంపు కొట్టేలాగా ఒలిసానండి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చేద్దాకా వచ్చినాయి, నోటి దాకా చేతుల దాకా వచ్చి ఇప్పుడు అంత ఎంత తినమంటారండి అసలు? ఫ్రిడ్జ్ లో ముద్దపప్పు ఉంది, తెచ్చుకుని శుభ్రంగా పెట్టుకు తినమ్మా. ముద్దపప్పు అండి? అవునమ్మా.
మళ్ళీ నా ముఖానికి ముద్దపప్పేనా? ఆ ముద్దపప్పు తినేళ్ళాకే దీన్ని ఏడిసాను. మళ్ళీ ముద్దపప్పే క్యాప్షన్ అయింది, కీత్ ముద్దపప్పు అని సరిపోద్ది. నేను అన్నది పాపం ఫీల్ అయినట్టున్నారు. మీ ఆవిడతోనూ పొద్దున్నుంచి ఎన్ని పనులు చేయించానో. అవునమ్మా, నువ్వు మాత్రం సూపర్. పొద్దున్నుంచి ఇరక్కొట్టేసావు. పనులన్నీ చేసింది అదే ఇవాళ. సూపర్ అసలు. అంతేరా, మనం చేయించుకోవటంలో ఉంటుంది, మన టాలెంట్ ఉపయోగించాలి అక్కడ. అవును. ముందు ముందు చూడు దీన్ని ఎలా లైన్లో పెడతానో. నేను అత్తగారనరా. సూపర్ అమ్మా, నువ్వు మాత్రం తగ్గొద్దు అసలు నువ్వు. అమ్మా, నీ మీద నాకు నమ్మకం వచ్చేసింది. రెచ్చిపో, ఇంకా చెలరేగిపో. అయ్యి బాబోయ్, నాకేదో తేడా కొట్టేస్తుంది అలా. పొద్దున్నుంచి నేను తెలియకుండానే పిల్లల పని చేసేసాను, తర్వాత ఇంట్లోని వంట పని చేసేసాను, పచ్చిరెల్లి బీరకాయ తినకుండా చేశారు. నాకు ఏంటో తేడా కొట్టేది అలా. కావాలని చేస్తున్నావు అంటావా? మా ఆయన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బాబో ఈవోనో రాగాలు తీసుంటాడు. అందుకే ఇప్పుడు ఏదో చేస్తుందేమో నాకు డౌట్ వచ్చేస్తుంది. అమ్మో, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా నుంచి నేను దొరకను కదా. రేపు నుంచి చెప్తాను వీళ్ళ పని.